స్వరూప్ అండి నా పేరు. ఇక్కడ దేవస్థానం కట్టాలని ఒక ఫోటో పెట్టి దేవుడు ఎలవలేదు, ఏం ఎలవలేదు. కాకపోతే బాగా మమ్మల్ని ఒత్తిడి చేసి పంట పండించుకునే పొలాల మీదకి మీకు రండి, సంతకాలు పెట్టండి, 300 గజం ఇస్తాను అంటుండు. కలెక్టర్ గారిని కూడా కలిసిన అదే మాట అంటే, లేదు మాకు కలెక్టర్ గారు మాకు పండించుకొని తినేయ్యే, గుట్టా చెట్టు అంతా బాగా చేసుకున్నామండి, 300 గజాలు ఇచ్చి మేము ఆడలో ఏం తినేము, మేము దళితులమైన మేము, మా పొలాలు మాకే ఉండాలండి అని చెప్పేసి అన్నాం. కొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినాం, బట్టి గారిని కలిసినాం, మరి ఇంకా తుమ్మల గారిని కూడా కలిస్తే నైట్ కలిస్తే ఏమండో మరి మీ బాధ ఏంది అని అడగొద్దాం, మమ్మల్ని అడగకోకుండా నాకు కాగితాలు తీసుకుండో వెళ్ళిపోండి మీరు అనే మాట మాట్లాడిండు, కసిరిచ్చేసిండు. మంత్రి గారు అన్న అట్నైనా చేసేది, దళితులైన మా మీదకే రావాలా? ఇప్పుడు 400 సర్వే నెంబర్లోని 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు ఉందండి. ఆ 96 ఎకరాలు కమ్మర్ జోలికి వెళ్ళట్లేదు, అంతా ఒకటయ్యారు వాళ్ళు. దళితులైన మా జోలికే వస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టా దళితులైన మాకు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, చక్కగా పొలాలు కూడా ఇస్తే గుట్టా చెట్టు బాగా ఎంచుకొని మేము వడ్డీలకు తీసుకొచ్చుకొని ఆ వడ్డీలు కూడా ఇంతవరకు తీరలేదు. వచ్చి ఇప్పుడు మా పొలాలు లాగేసుకుంటే మేము రోడ్డును బట్టి చనిపోవాలా, ముందా చచ్చిపోవాలా, మా పిల్లలు కావాలా, మేమేం కావాలండి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇట్టు చేస్తుంది. ఆ కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలోని సమాజంగా 3 ఎకరాల పొలం ఇచ్చింది దళితులకి, లలిత బంధు ఇచ్చి చక్కగా బోరేయించింది, బొక్కు కూడా చేపించి ఇచ్చింది. కేసీఆర్ గారు కూడా అట్ట మంచిగా చేసింది కదా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, సీఎం గారు ఏం చేస్తుంది? సీఎం గారు ఆర్డర్ వచ్చిందా ఇట్టాలి దళితులమైన మా మీదకి రమ్మని? మా బాధ వాళ్ళకి ఇట్లేదు. 3 నెలల నుంచి కూడా తిరుగుతున్నామండి ఇదే పని మీద. మాకు కూరగాయలకు కూడా ఇంట్లో వెళ్ళట్లేదు, మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు. అందరిని కూడా కలిసినా కానీ మాకు ఎవరూ సహకరించట్లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా చేసిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మమ్మల్ని ఈ పేదమైన మమ్మల్ని చనిపోవాలని చూస్తుందా ఈ ప్రభుత్వం? మాకు ఎవరూ సహకరించి అమ్మ మీ పొలాలు మీకే ఉంటాయి అని కూడా ఎవరు చెప్పట్లే. కొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారత్ వచ్చింది, మీకు హక్కులు అన్నీ కల్పిస్తానని మాట ఇస్తున్నారు. కానీ మేము కలిసినప్పుడు మరి కొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు? మాకు ఎప్పుడు పోయినా కానీ ఓట్లు గెలవతలకి మంచి కూర్చోబెట్టి మాట్లాడాడు. మేము పోయేసరికి పేపర్లు తీసుకొని ఆర్డీ గారికి అడిగిపోయింది, కలెక్టర్ గారికి అడిగిపోయింది అని పంపిస్తుంటే వాళ్ళు అట్టంటున్నారు మేము ఎవరి కాడికి వెళ్ళాలి? దయచేసి కూడా మా పొలాలు మాకు ఉండాలా, మా పొలాలు లేకపోతే మేము చనిపోతాము, మాకు ఇదే మాకు కోరికండి. దయచేసి ఎవరైనా కానీ ఈ పేపర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మేము పేదలమైన దళితులు మేము కోరుకుంటున్నామండి.